పదే పదే గుండెలకు హత్తుకుంది. కంఠం గద్గదమైంది. ఏమీ మాట్లాడలేకపోతోంది. అప్పుడు జగజ్జనని ఆ భవానీదేవి, సర్వజ్ఞురాలు అయినటువంటి పార్వతి మృదు మధురంగా వాళ్ళ అమ్మతోట అంటున్నది, అమ్మా, నాకు కల వచ్చింది. ఆ కల్లో చూసినటువంటి వృత్తాంతం అంతా చెప్తాను విను అన్నది. ఒక అందమైనటువంటి తెల్లటి బ్రాహ్మణోత్తముడు ఆ కల్లో నాకు ఉపదేశించాడు. ఓ శైలకుమారి, నారదుడి యొక్క పలుకులు ముమ్మాటికి సత్యాలు. నువ్వు తపస్సు చేయి. నీ తల్లిదండ్రులు కూడా ఈ మాటలు నచ్చాయి. తపస్సు శుభప్రదమై బాధలను పాపాలను హరించి వేస్తుంది. ఈ జగత్తును బ్రహ్మ సృష్టించడానికి, విష్ణువు పరిపాలించడానికి, శివుడు లయం చేయడానికి, ఆదిశేషుడు భూమి యొక్క భారం మోయడానికి కారణం ఏంటో తెలుసా? వారి యొక్క తపోబలమే కారణం. కాబట్టి భవానీ, ఈ సమస్త సృష్టికి తపస్సే ఆధారం. దీన్ని గ్రహించి నువ్వు తపస్సు చెయ్యి అని కలలో ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. ఈ మాటలు విన్నటువంటి ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఆమె కూడా అదే చెప్పడానికి వచ్చింది కదా. వాస్తవానికి తనకిష్టం లేకపోయినా చెప్పాలి. వెంటనే మేనాదేవి భర్త దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మాయికి వచ్చిన, పార్వతీదేవికి వచ్చిన స్వప్న వృత్తాంతం చెప్పింది. అప్పుడు ఆ మాతాపితరులను అనేక విధాలుగా ఓదార్చింది ఆ తల్లి. సంతోషంగా తపస్సుకు బయలుదేరింది. ఇద్దరు చెలికిత్తలను వెంట పెట్టుకుంది, జయ విజయ. అదే విష్ణుమూర్తికి అయితే జయుడు విజయుడు. అమ్మవారి దగ్గరకు వస్తే జయ విజయ వాళ్ళ పేర్లు. అప్పుడు వేదశీరుడు అనేటువంటి ఒక మహర్షి అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా తన యొక్క ఉపదేశాలతోటి ఊరడించాడు. అప్పుడు వాళ్ళు పార్వతీదేవి యొక్క మహిమను తెలుసుకొని ప్రసన్న చిత్తులయ్యారు. పార్వతీదేవి తనకు ప్రాణసదృశుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలను మనస్సులో ధ్యానించుకుంటూ అడవికి వెళ్ళింది. తపస్సు మొదలుపెట్టింది. ఆమె శరీరం ఎటువంటిది? అతి సౌకుమార్యంతో ఉంది. తపస్సుకు తట్టుకోలేని దాని పట్టుదలతో దీక్షభూని తపస్సు చేయటం మొదలుపెట్టింది. తపస్సుకు తట్టుకునే శరీరం కాదు ఆమెది. సర్వభోగాలను త్యజించింది. రోజులు గడిచే కొద్దీ శంకరుడి యొక్క పాదపద్మాల మీద ఆమెకు భక్తి ప్రపత్తులు ఎక్కువవుతూ ఉన్నాయి. తపస్సులో లీనం కావటం వల్ల ఆమెకు దేహం మీద ధ్యాస పోయింది. 1000 సంవత్సరాలు కందమూలాలు, ఫలాలు, 100 సంవత్సరాలు కేవలము ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసింది. కొన్ని రోజులు నీళ్లు, గాలి మాత్రమే ఆమెకు ఆహారమైంది. మరికొన్ని రోజులు కఠోరమైనటువంటి ఉపవాస దీక్షతో గడిపింది. 3000 సంవత్సరాలు బిల్వ వృక్షం నుండి రాలిపోయినటువంటి, ఎండిపోయినటువంటి ఆకులను ఆహారంగా ఆమె గ్రహించింది. క్రమక్రమంగా ఆ ఎండిపోయిన ఆకులు కూడా తినడం మానేసింది. అప్పటి నుంచి ఆమెకు అపర్ణ అనేటువంటి పేరు వచ్చింది. పర్ణము అంటే ఆకు, అపర్ణ అంటే పర్ణములు కూడా భుజించకుండా తపస్సు చేసింది కాబట్టి అపర్ణాదేవి అయింది. మొదట్లో వాళ్ళ అమ్మ వద్దు అన్నది, మా తపస్సుకు వెళ్ళొద్దు అన్నది కాబట్టి ఉమా అనేటువంటి పేరు కూడా అమ్మవారికి వచ్చింది. తపస్సు వల్ల ఆమె యొక్క శరీరం రాను రాను శుష్కించిపోవడం మొదలుపెట్టింది. అంతటా ఆకాశం నుండి ఒక గంభీరమైనటువంటి బ్రహ్మవాణి వినపడింది. ఓ గిరిరాజకుమారి, నీ మనోరథం సఫలమైంది. ఇంక నీ కఠోర తపస్సు మానుకో. త్వరలోనే ఆ త్రిపురారి అయినటువంటి ఈశ్వరుడు శివుడు నీకు భర్త అవుతాడు. ఓ భవానీ, ధీరులు, మునులు, జ్ఞానులు ఎంతమందో ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా ఇలాంటి ఘోరమైన తపస్సు ఇంతకు ముందు ఆచరించలేదు. సర్వశ్రేష్టమైనటువంటి ఈ బ్రహ్మవాణిని సర్వదా సత్యంగా నిర్మలమైనదనగా తలంచి
దీన్ని నీ మనస్సులో ఉంచుకో. నీ తండ్రి నిన్ను ఇంటికి రమ్మని అడిగినప్పుడు నీ దీక్షను విరమించి ఇంటికి వెళ్ళిపో. సప్త ఋషులు నిన్ను చూడటానికి వస్తారు. అప్పుడు ఈ బ్రహ్మవాణి సత్యం అవుతుంది. ఆకాశం నుండి వినబడినటువంటి ఈ యొక్క బ్రహ్మవాణికి పార్వతీదేవి పులకించిపోయింది. యాజ్ఞవల్కుడు భరద్వాజుడితో చెబుతున్నాడు, నేను ఇంతవరకు పార్వతీదేవి యొక్క సుందరమైన కథను చెప్పాను, ఇప్పుడు శంకరుడి యొక్క పవిత్ర గాథ వినవయ్యా అంటున్నాడు. అక్కడికి అమ్మవారు తపస్సు దగ్గర ఆపి శంకరుడు ఏం చేస్తున్నాడో చెబుతున్నాడు. సతీదేవి తన శరీరాన్ని త్యజించింది మొదలుకొని శంకరుడిలో వైరాగ్యం అధికమైంది. సదా రామనామాన్ని జపించుకుంటూ శ్రీరామచంద్రుడి యొక్క గుణకీర్తన చేసుకుంటూ దాంట్లోనే నిమగ్నమైపోయినాడు. చిదానందుడు, సర్వ సుఖాలకి నిదానమైన వాడు, మోహము మదము కామరహితుడు అయినటువంటి శివుడు పరమానందప్రదురైనటువంటి ఆ శ్రీహరిని స్మరించుకుంటూ భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. పరమేశ్వరుడు ఒకచోట మునీశ్వరులకు జ్ఞానోపదేశం చేసేవాడు. మరొక తావున శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉండేవాడు. మహేశ్వరుడు పరమజ్ఞాని, కామరహితుడు, కానీ సతీ వియోగం చేత దుఃఖితుడవుతూ ఉన్నాడు. ఈ విధంగా చాలా కాలం గడిచింది. ఆయనలో రామభక్తి పెళ్ళుబుకుతూ ఉన్నది. అది నిత్య నూతనమవుతూ ఉన్నది. శ్రీరాముడు శివుని యొక్క కఠోర నియమాలను, అనన్య ప్రేమను, దృఢమైనటువంటి భక్తిని గ్రహించాడు. ఆయన కృతజ్ఞుడు, కృపాళువు, రూపశీల శోభితుడు. అటువంటి రామచంద్రుడు గొప్ప తేజస్సుతోటి శివుడి దగ్గర ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఆ రాముడు అనేక విధాలుగా శంకరుడు స్తోత్రం చేశాడు. శంకర, మీరు తప్ప ఈ కఠోర నియమాలను ఇతరులు ఎవరూ పాటించగలరు? ఎవరు పాటించలేరు అన్నాడు. అప్పుడు రఘురాముడు శంకరుడికి పెక్కు రీతులను నచ్చజెప్పి పార్వతీదేవి యొక్క జన్మ వృత్తాంతాన్ని, ఆమె యొక్క పవిత్ర తపశ్చర్య గాథను వివరించాడు. రామచంద్రుడు రాముడు శివుడితో అంటున్నాడు, ఈశ్వర, నా పైన మీకు భక్తి ఉంటే నా ప్రార్థనని వినండి. మీరు వెంటనే పార్వతీదేవిని వివాహం చేసుకోండి, అలా నాకు వాగ్దానం చేయండి అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు, హే రామచంద్ర ప్రభు, మీ ఆజ్ఞ జవదాటరానటువంటిది. దాన్ని శిరసావహించడమే నా యొక్క పరమధర్మం. తల్లిదండ్రులు, గురువు, యజమాని మొదలైనటువంటి వాళ్ళ ఆజ్ఞలను శుభప్రదాలని భావించి ఎలాంటి ఆలోచన చేయకుండా ఆచరించాలి. ఇది మనకు చెప్తున్నాడు ఈశ్వరుడు. తల్లిదండ్రులు, గురువు, మనకి జీతం ఇచ్చి పోషించే యజమాని, వీళ్ళ ఆజ్ఞలు ఎప్పుడు కూడా శుభమని భావించాలి, ఎలాంటి ఆలోచన లేకుండా ఆచరించాలి. మీరు నాకు అత్యంత హితాన్ని కూర్చేవాళ్ళు, మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం అని వినమ్రంగా పలికాడు ఈశ్వరుడు. శంకరుడు యొక్క భక్తి, జ్ఞాన, ధర్మ నిరతిని చూచాడు రామచంద్రుడు. ప్రసన్నుడైనాడు. ఓ మహేశ్వర, మీ వ్రతం సఫలమైంది. నేను చెప్పిన ప్రకారం నా వాక్యాలను మీ మనస్సులో ఉంచుకోండి అని పలికి శ్రీరాముడు అంతర్ధానమైనాడు. శివుడు తన హృదయంలో ఆ రాముణ్ణి నిలుపుకొని ఉన్నాడు. అదే సమయంలో సప్తఋషులు శివుడి దగ్గరకు వచ్చారు. అంతా రామచంద్రుడి యొక్క వైభవం. ఆ మహాదేవుడు మిక్కిలి మృదుమధురంగా వాళ్ళతో ఇలా చెప్పాడు, ఓ సప్తఋషులారా, మీరు వెంటనే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళండి, ఆమె భక్తిని పరీక్షించండి. ఆమె తండ్రి అయిన హిమవంతుడు ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయండి. ఆమెకున్న సందేహాలన్నీ నివృత్తి చేయండి అన్నాడు. అప్పుడు ఆ సప్త ఋషులు పార్వతీదేవి దగ్గరకు వచ్చారు. చక్కగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించింది వాళ్ళని. అప్పుడు ఆ మహర్షులు అంటున్నారు, ఓ పార్వతీ,
ఈ ఘోరమైనటువంటి తపస్సు చేయటానికి కారణం ఏంటి? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? నీ కోరిక ఏంటి? నీ మనస్సులో మాట మాకు చెప్పు అన్నారు. అప్పుడు ఆ జగన్మాత అంటున్నది, నా మనసులోని మాటని చెప్పడానికి నేను సంకోచపడుతున్నాను. దాన్ని వింటే మీరు నా జడత్వానికి నవ్వుకుంటారు. నా మనస్సు ఎవరి మాటలను పట్టించుకోక ఒకే విధంగా పట్టుదల వహించి ఉంది. అది గాలిలో మేడలు కొడుతున్నది. నారద మహర్షి యొక్క మాటలు విని నమ్మి నేను రెక్కలు లేకుండా ఎగరటానికి ప్రయత్నిస్తున్నాను. ఓ ఋషులారా, నా అవివేకాన్ని గమనించండి. నేను పరమేశ్వరుణ్ణి పతిగా పొందదలిచాను అన్నది. ఈ మాటలు వినంగానే ఋషులు నవ్వారు. నీవు శైలజవి, నీ శరీరం కూడా పర్వత సన్నిభవే కదా. నారదుడి యొక్క ఉపదేశం విన్నవారి కాపురం ఏది నిలబడింది కనుక అని వాళ్ళు కొంచెం వెటకారంగా మాట్లాడుతున్నారు. ఎందుకని? ఆమెకు పరీక్ష పెట్టమన్నాడుగా పరమేశ్వరుడు, అందుకని. నారదుడి మాట నమ్మానన్నావు. పూర్వం ఆ నారదుడు ఆ దక్ష ప్రజాపతి కుమారులకు ఉపదేశం ఇచ్చాడు. అంతే, వాళ్ళు మళ్ళీ ఇంటి ముఖం చూస్తే ఒట్టు. తపస్సుకు వెళ్ళిపోయారు. సంతానోత్పత్తి చేయండిరా అంటే. అలాగే చిత్రకేతు కుటుంబం కూడా నారదుడి వల్లే చిక్కులు పాలైంది. హిరణ్యకశిపుడి పరిస్థితి అలాగే అయింది. నారదుడి యొక్క ఉపదేశాన్ని విన్న స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇల్లు వాకిలి వదిలిపెట్టి చివరికి బిచ్చగాళ్లు కావాల్సిందే. ఆయనకి శరీరం మీద మాత్రమే సజ్జన లక్షణాలు ఉంటాయి, కానీ మనస్సులో కపటం. ఎవరికి? నారదుడికి. అతడు ఇతరులను కూడా తనలాగే చెయ్యాలని చూస్తూ ఉంటాడు. ఆయన మాటలు నమ్మి నువ్వు శివుణ్ణి భర్తగా పొందగోరుతున్నావు. శంకరుడు సహజంగానే ఉదాసీనుడు, గుణహీనుడు, లజ్జారహితుడు, వికృతమైన వేషం ధరించాడు. కపాల మాల ధరిస్తాడు. కులము గోత్రం లేదు, ఇల్లు లేదు, దిగంబరుడు, సర్పాలనే ఆభరణాలుగా ధరిస్తాడు. ఇలాంటి వరుణ్ణి పెళ్ళాడి నువ్వేం సుఖపడతావు? నువ్వు ఆ నారదుడి యొక్క మాయ మాటలకు మోసపోయినావు. ఈశ్వరుడు ఇతరుల మాటలు విని సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెను పరిత్యజించి ఆమె దేహత్యాగానికి కారణమయ్యాడు. ఇప్పుడు శివుడు నిశ్చింతగా హాయిగా నిద్రపోతున్నాడు, హాయిగా బెచ్చమెత్తుకొని జీవిస్తున్నాడు. అలాంటి ఏకాకి దగ్గర ఏ స్త్రీకైనా సుఖం ఉంటుందా? ఇప్పటికైనా మా మాటలు విను. నీకోసం మేము ఒక మంచి వరుణ్ణి వెదిగాం. అతడు సుందరుడు, పవిత్రుడు, సుఖప్రదుడు, సుశీలుడు. అతడి వైభవాన్ని, లీలల్ని వేదాలు కూడా ప్రస్తుతిస్తూ ఉంటాయి. అతడు దోషరహితుడు, సకల సద్గుణ రాశి, లక్ష్మీపతి, వైకుంఠనాథుడు. అలాంటి వరుడితో నీకు వివాహం జరిపిస్తాం నువ్వు అంగీకరిస్తే. ఈ మాట వినంగానే భవానీదేవి నవ్వింది. మీరు చెప్పింది సత్యమే. ఈ శరీరం శైలజమే, అంటే పర్వతం నుంచి పుట్టిందే. శరీరం పోయినా కూడా హఠం మాత్రం పోదు. బంగారం కూడా రాళ్ల నుంటే కదా పుడుతుంది, గనుల్లో నుంచే కదా వస్తుంది. దాన్ని నిప్పులో కాలిస్తే దాని స్వభావం మారదు. నేను నారదుడి మాటను విస్మరించను. నా కాపురం కళకళనాడినిండి, లేకపోతే పాడుపడిపోనియండి, దానికి నేను భయపడను. ఎందుకంటే గురువు గారి వచనాల మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు కలలో కూడా సుఖాన్ని, జయాన్ని పొందలేరు. ఇది గురువాక్యంతు కర్తవ్యం. గురువు మాటలు ఎవడైతే విశ్వసిస్తాడో వాడికి కలలో కూడా కష్టం కలగదు. విశ్వాసం లేకపోతే వాళ్ళు సుఖం పొందలేరు, విజయం పొందలేరు. మహాదేవుడు దోషాలకి నిలయమే కావచ్చు. ఓ మహర్షులారా,
విష్ణుమూర్తి సకల సద్గుణ నిధానమే కావచ్చు, కానీ నా మనస్సు ఎవరి యందు లగ్నం అయిందో వారినే నా మనసు కోరుకుంటుంది. ఓ మునీశ్వరులారా, ఒకవేళ మీరు ముందుగానే కలిసి ఉంటే మీ ఉపదేశాన్ని శిరసావహించి ఉండేదాన్నేమో, కానీ ఇప్పుడు నా జీవితం ఈశ్వరార్పితమైంది. ఇంకా గుణదోషాలను ఎవరు విచారిస్తారు? ఒకవేళ మీకు వివాహ మహోత్సవాలు జరిపి ఆనందించడానికి ఆసక్తి గనక ఉంటే లోకంలో కన్యలకు వరులకు కొదవలేదు. అలాంటి వినోదాలతో కాలం గడిపే వాళ్ళకి అలసటే ఉండదు కదా. కోట్ల కొలది జన్మలెత్తి అయినా సరే నేను పరమశివుణ్ణే భర్తగా పొందుతా, లేకపోతే కన్యగా మిగిలిపోతా. ఆ శంకరుడే స్వయంగా వచ్చి 100 సార్లు చెప్పినా కూడా నారదుడి యొక్క ఉపదేశాన్ని నేను ఉల్లంఘించను. మీకు నమస్కరిస్తున్నాను, దయచేసి మీరు మీ ఇండ్లకు వెళ్ళిపోండి, ఇప్పటికే ఆలస్యమైంది అని పలికింది. అప్పుడు ఆ మునులంతా కూడా పార్వతీదేవి యొక్క భక్తి విశ్వాసాలకి సంభ్రమాశ్చర్యాలు పొందారు, ఆనందం పొందారు. ఓ భవానీ, ఓ జగదంబా, నీకు జయమగుగాక అని పలికారు. పరమశివుడు భగవంతుడు, నీవు సాక్షాత్తు మాయాస్వరూపిణివి, మీరు ఇద్దరు కూడా జగత్తుకు మాతాపితరులు బా అని పలికి ఆ మునీశ్వరులు పార్వతీదేవి యొక్క పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు చేసి పులకిత గాత్రులై వెళ్ళిపోయారు. అది అమ్మవారి వైభవం. అమ్మవారి వైభవం తలుచుకుంటూ ఉంటే నా శరీరం గగుర్పుడుస్తున్నది. అక్కడ నుండి సప్తర్షులు హిమవంతుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన్ని పార్వతీదేవి దగ్గరికి పంపించారు. అప్పుడు హిమవంతుడు పార్వతీదేవిని తపస్సు చాలింపజేసి ఇంటికి పిలుచుకొచ్చాడు. తరువాత మహర్షులు శివుడు వద్దకు వెళ్ళి ఆ ఉమాదేవి యొక్క వృత్తాంతం అంతా కూడా, వాళ్ళు పెట్టిన పరీక్ష వృత్తాంతం అంతా వినిపించారు. పార్వతీదేవి యొక్క ప్రేమను గురించి విన్నటువంటి శివుడి యొక్క మనస్సు ఆనందమగ్నమైపోయింది. సప్త ఋషులు కూడా సంతోషపడి తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. తరువాత మహాజ్ఞాని అయినటువంటి శివుడు తన మనస్సును స్థిరపరుచుకున్నాడు. రామచంద్రమూర్తి యొక్క ధ్యానంలో మునిగిపోయాడు. ఆ కాలంలో తారకుడు అనేటువంటి రాక్షసుడు తన భుజబల ప్రతాపాల చేత సకల లోకాలను, లోక పాలకులను జయించాడు. దేవతలు తమ సుఖ సంపదలు కోల్పోయినారు. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరాల కారణంగా ఆ తారకాసురుడు జరామరణములు లేనివాడైనాడు. కాబట్టి వాడిని జయించడం అసాధ్యం. దేవతలు వాడితో యుద్ధం చేసి పరాజితులైపోయినారు. అప్పుడు వాళ్ళంతా బ్రహ్మదేవుడితో మొరబెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు దేవతలంతా దుఃఖపట్టం చూచి వాళ్ళని ఓదార్చి, శివాంశ సంభూతుడే యుద్ధంలో ఆ రాక్షసుడిని ఓడించి చంపగలుగుతాడు అని ఆ తరుణోపాయం చెప్పాడు. ఇంకా ఈ విధంగా చెప్పాడు బ్రహ్మదేవుడు, నేను చెప్పింది విని దాన్ని మీరు ఆచరించండి, భగవంతుడు మీకు మేలు చేస్తాడు, మనందరి పథకం సఫలమవుతుంది. దక్షుడి యజ్ఞంలో ప్రాణత్యాగం చేసిన సతీదేవి మళ్ళా హిమవంతుడి యొక్క కూతురుగా పుట్టింది, పార్వతీదేవిగా. ఆమె శంకరుడిని వివాహమాడటం కోసం ఘోరమైన తపస్సు చేసింది. కానీ శివుడు సర్వసంగ పరిత్యాగి అయి ధ్యానమగ్నుడై ఉన్నాడు. సమంజసం కాకపోయినా నేను చెప్పే ఉపాయం వినండి. మీరు వెళ్ళి శివుడి దగ్గరికి మన్మథుడిని పంపండి. అతడు శివుడికి మనోవికారం కల్పిస్తాడు. దానివల్ల శివుడికి తపోభంగం కలుగుతుంది. పిమ్మట మనం అందరం అక్కడికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించి పార్వతీదేవితో ఆయనకి వివాహం జరిగేటట్టు చూద్దాం. దేవతలను రక్షించడానికి ఇదే మార్గం అని చెప్పాడు. వాస్తవానికి శివపురాణంలో అయితే కామదహనం అయిన తర్వాత పార్వతీదేవి తపస్సు చరిత్ర ఉంటుంది. ఈశ్వరుడు తపస్సు చేసుకోవడానికి హిమవత పర్వతానికి వచ్చినప్పుడు హిమవంతుడు తన కూతురు తీసుకెళ్లి అక్కడ నియోగించాడు సేవలకి.
అప్పుడు కామదహనం జరిగింది. ఇంటికి వచ్చేసింది ఆమె. నా అందంతో జయించాలనుకున్నాను పరమేశ్వరుణ్ణి, అది సాధ్యం కాదు, తపస్సు ద్వారా మాత్రమే పరమేశ్వరుని పొందొచ్చు అని నారద మహర్షి యొక్క ఉపదేశం వల్ల తపస్సు చేసింది. అయితే తులసీదాస్ గారు ముందుది వెనక, వెనదు ముందుకు ఉన్నది ఏ పురాణంలో ఉంటే దాని ప్రకారమే మనం అనుసంధానం చేసుకోవాలి కదా. సరే, దేవతలు మన్మధుణ్ణి పిలిపించి తమ ఆపదను చెప్పారు. వాళ్ళ మాటలు విని మన్మధుడు నవ్వాడు. నవ్వి, ఏమిటయ్యా మీరు చెప్పే మాటలు, పోయి పోయి శివుడితో పెట్టుకోమంటారా నన్ను? శివుడితో వైరం నాకు శుభం కాదన్నాడు. అయినా కూడా ఇంతమంది వచ్చి నన్ను అడుగుతున్నారు కాబట్టి మీకు సహాయం చేస్తాను. ఎందుకని? పరోపకారమే పరమధర్మం అని వేదాలు చెబుతున్నాయి కదా. ఇతరుల మేలు కోసం ప్రాణాలు సైతం అర్పించేవాళ్ళు సజ్జనులు అవుతారు. సజ్జనులందరూ అటువంటి వాళ్ళని మెచ్చుకుంటారు. ఇలా పలికి అందరికీ నమస్కారం చేసి మన్మధుడు తన యొక్క ధనస్సును, 5 పుష్పం బాణాలు, వసంతుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకొని కార్యసాధనకు బయలుదేరాడు. శివుడితోటి వైరం వల్ల తనకు మరణం నిశ్చయమని మనసులో తలపోసుకున్నాడు. తన ప్రభావాన్ని విస్తరింపజేశాడు. సమస్త ప్రపంచాన్ని తన వశం చేసుకున్నాడు. ఆ మన్మధుడు విజృంభించగానే వేద మర్యాదలన్నీ అడుగంటిపోయినాయి. బ్రహ్మచర్యం, వ్రతాలు, సంయమాలు, ధైర్యం, ధర్మం, జ్ఞానం, విజ్ఞానం, సదాచారం, జపయోగ వైరాగ్యాలు మొదలైనవన్నీ కూడా నిలబడలేకపోయినాయి. వివేకం తన యొక్క సహాయకులతో పాటు పారిపోయింది. వివేక యోధులు రణభూమి నుండి పలాయన చిత్తగించి సద్గ్రంథ రూపాల్లో పర్వత గుహల్లో దాక్కున్నారు. చూడండి, అంటే మన్మధుడు విజృంభిస్తే ఏం జరుగుతుంది అనేది. ప్రపంచంలో అల్లకల్లోలం చెలరేగింది. కొందరు ఇలా చెప్పుకుంటున్నారు, భగవంతుడా ఏమి కానుంది, మనకు రక్షకుడెవరు? మన్మధుడు తన ధనుర్బాణాలను ఎక్కుపెట్టి ఆ 2 తలల అసాధారణ వ్యక్తి శూలధారి ఎవరు అనుకుంటున్నారు. ప్రపంచంలోని స్త్రీ పురుషుల ప్రకృతులైనటువంటి చరాచర జీవులన్నీ కూడా తమ జీవన మర్యాదలను విస్మరించాయి. కామానికి బానిసైపోయినాయి. అందరి హృదయాల్లో కామక్రీడాభిలాష పుట్టింది. నదులు ఉప్పొంగి సముద్రుని చేరటానికి పరుగులు తీసినాయి. సరస్సులు, కుంటలు కూడా సంగమించినాయి. అచేతనముల స్థితి ఇట్లా ఉంటే ఇక చేతనముల సంగతి ఏంటి? ప్రాణం ఉన్న సంగతి. జనులందరూ కూడా కామాంధులైపోయినారు. దేవతలు, జైత్యులు, మానవులు, కిన్నెరులు, నాగులు, భూత భేత పిశాచాదులు సహజంగానే కామాలకు దాసులవి ఆ జాతులు. వీళ్ళని గురించి చెప్పే పనే లేదు. కానీ సిద్ధులు, విరక్తులు, మహామునులు, యోగులు కూడా కామ వికారానికి బానిసలైపోయినారు. నియమాలకు నీళ్లు వదిలారు, విరహాలను అనుభవించారు. యోగీశ్వరులను, తపస్వినులను, కామాతురులైనా కూడా ఇక పామరుల సంగతి చెప్పేది ఏంటి? యోగీశ్వరులకే దిక్కు లేకపోతే సమస్త చరాచర జగత్తును కూడా బ్రహ్మమయంగా భావించేవారు కూడా స్త్రీమయంగా చూస్తున్నారు జగత్తుని. జగత్తు స్త్రీలకు పురుషమయంగా ఉంది, పురుషులకు స్త్రీమయంగా ఉన్నది. కాముడి యొక్క లీలలు సమస్త బ్రహ్మాండం అంతా కూడా 2 ఘడియల పాటు విజృంభించింది. 2 ఘడియలు. మనోధైర్యం ఎవరికీ లేదు. అందరి యొక్క మనస్సులను మన్మధుడు దోచిపడేశాడు. అయితే శ్రీరామచంద్ర ప్రభు యొక్క రక్షణలో ఉన్నవాళ్ళు మాత్రమే నిగ్రహంతో నిలబడి ఉన్నారు. రామభక్తులకి మన్మధుడు ఏం చేయలేడు. మన్మధుడు శివుణ్ణి
సమీపించేంత వరకు ఈ లీలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశ్వరుణ్ణి చూడగానే మన్మథుడు గడగడ వణికిపోయినాడు. వెంటనే ప్రపంచం తన యథాస్థితి పొందింది. తాగినవాడు మత్తు వదలంగానే శాంతిని అనుభవించినట్టుగా జీవులందరూ కూడా ప్రశాంతత పొందారు. ఆ రుద్రుణ్ణి చూచి మన్మథుడు భయపడిపోయాడు. వెనక్కి వెళ్ళటానికి సిగ్గు అడ్డం వచ్చింది. ముందుగా పోలేడు. ముందు నుయ్యి వెనక గుయ్యి. ఇక తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు. అయితే ఒక యుక్తిని పన్నాడు. వెంటనే వసంత ఋతువుని ప్రేరేపించాడు. వృక్షాలన్నీ కూడా చిగిర్చి పుష్పశోభితమైంది. అడవులు, ఉపవనాలు, బావులు, చెరువులు, ప్రకృతి అంతా కూడా ప్రేమమయులై కనబడింది. ఈ దృశ్యం ప్రేతాత్మలకు కూడా కామ పరవశులను చేసింది. చచ్చిన వారిని కూడా కాముడు జాగృతం చేశాడు. వన సౌందర్యాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సరోవరాలలో కమలాలు శోభన వెదజల్లుతూ ఉన్నాయి. కలహంసలు, కోకిలలు, చిలకలు మధురమైన గానాలు వినిపిస్తున్నాయి. అప్సరసలు మధురమైన సంగీతాలతోటి అద్భుతమైన నాట్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. మన్మథుడు తన పరివారంతో కలిసి అనేకములైన ఉపాయాలు పన్నాడు. కానీ శివుడి యొక్క తపస్సు యొక్క సమాధి చెక్కు చెదరలేదు. మన్మథుడి కోపం వచ్చింది. పెరిగింది కోపం. అతడు ఒక అందమైనటువంటి ఒక మామిడి కొమ్మనెక్కాడు. తన ధనుస్సుకి పుష్ప బాణాలు సంధించాడు. ఆకర్ణాంతము లాగి తన తీక్షణమైనటువంటి పుష్ప బాణాలు 5 ఒకేసారి విడిచిపెట్టాడు. అవి నేరుగా శివుడి యొక్క హృదయానికి గుచ్చుకున్నాయి. శివుడి యొక్క సమాధి చెదిరిపోయింది. మనస్సు క్షోభించింది. పరమేశ్వరుడు కళ్ళు తెరిచి నలువైపులా చూశాడు. మామిడి చెట్టు మీద ఆకుల్లో దాగి ఉన్న మన్మథుడు కనపడ్డాడు. వెంటనే ఇది వీడి పరా అని శివుడు క్రుద్ధుడైనాడు. 3 లోకాలు కంపించినాయి. వెంటనే ఈశ్వరుడు 3వ కంటిని తెరిచాడు. తక్షణమే మన్మథుడు మాడి మసైపోయాడు. ప్రపంచమంతా హాహాకారాలు మిదిముట్టినాయి. దేవతలందరూ భయంతో వణికిపోయారు. దైత్యులు సంతోషపడ్డారు. యోగ సాధకులు నిష్కంటకులైనారు మన్మథుడు పోంగానే. కానీ మన్మథుడి యొక్క పత్ని రతీదేవి తన యొక్క భర్త మరణించినటువంటి చూసి మూర్ఛపోయింది. ఆమె శోకంతో విహ్వలురాలై శివుడి యొక్క సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చింది. పాదాల మీద పడి పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్నది. అప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను చూచి దయామయుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, ఓ రతి, నేటి నుండి నీ భర్త అనంగుడవుతాడు. దేహము లేకపోయినా అందరినీ వ్యాకులపరచగలుగుతాడు. నీ భర్తను పొందే మార్గం విను. భూమి యొక్క భారాన్ని నివారించడానికి శ్రీహరి యదువంశంలో శ్రీకృష్ణుడుగా పుడతాడు. అప్పుడే నీ భర్త ఆయనకు ప్రద్యుమ్నుడు అనేటువంటి పేరుతో కుమారుడుగా పుడతాడు. రుక్మిణీదేవికి లక్ష్మీదేవి సాక్షాత్తు ఆమె. నా పలుకులు సత్యం. శివుడి యొక్క మాటలు విని రతీదేవి వెడలిపోయింది. ఇప్పుడు మరొక కథ వినిపిస్తాను అంటున్నాడు. బ్రహ్మాది దేవతలు ఈ సమాచారం విని నేరుగా వైకుంఠానికి వెళ్ళారు. తర్వాత విష్ణు వాళ్ళందరినీ వెంట పెట్టుకుని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ చంద్రశేఖరుణ్ణి పెక్కు విధాలుగా ప్రస్తుతి చేశారు. ఆ దయాళువైనటువంటి ఆ పరమశివుడు ప్రసన్నుడై, దేవతలారా, మీ రాక కారణమేంటి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ప్రభు, ఓ అంతర్యామి, దయతోటి మా యొక్క మనవిని ఆలకించు స్వామి అని మొదలుపెట్టాడు. మరి బ్రహ్మదేవుడు ఏమని ప్రార్థించాడు? దానికి పరమేశ్వరుడు మరి ఏమని జవాబు చెప్పాడు? దాని పర్యవసానంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైన భవ్యమైన కళ్యాణం ఎంత కమనీయంగా జరిగింది తదితర విశేషాలతోటి మళ్ళీ రేపటి రోజు కలుసుకుందాం. అంతవరకు రామ కథకి విరామం.
వియోగం. అటువంటి వియోగాన్ని భరించగలగటం సామాన్యమైన విషయం కాదు. కానీ రామకథ ఎంత వింటున్నా కూడా తనివి తీరదు. అయితే రామకథలో అంతర్భాగంగా ఈశ్వరుడి యొక్క వైభవాన్ని కూడా మనకి తులసీదాస్ గారు అందించాడు. వాల్మీకంలో లేనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. వీటన్నిటిని కూడా అనుసంధానం చేసుకొని మన యొక్క జన్మలని సార్థకం చేసుకుందాం అని మీతో మరొక్కసారి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మానవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.